Namaste Ma. 50 days ra. I worked out for 50 days straight. I'm in the best shape of my life. ఏదో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ స్టాండర్డ్ లో బెస్ట్ షేప్ కాదు, బట్ పర్సనలీ నా లైఫ్ లో ద బెస్ట్ షేప్ ఎవరు ఉన్నారు. 50 రోజులు కన్సిస్టెంట్ గా ఎక్స్క్యూజెస్ లేకుండా వర్కౌట్ చేసిన తర్వాత మంచిగా బాడీ బెటర్ అయింది, ఎనర్జీ బెటర్ అయింది, కాన్ఫిడెన్స్ బెటర్ అయింది, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మిర్రర్ లో నన్ను నేను చూసుకునే విధానం మారిందిరా. ఆల్సో జిమ్ లో వర్కౌట్ చేసేటప్పుడు ఆ పంప్ చూస్తుంటే ఏం మజా వస్తుందంటే క్రేజీ. ఇప్పుడు దిస్ ఇస్ మై బాడీ వితౌట్ ఎనీ పంప్ ఎట్ ఆల్. అండ్ ఇక్కడ విచిత్రమేందో చెప్పాలా, కన్సిస్టెంట్ గా లైఫ్ లో ఎప్పుడు వర్కౌట్ చేస్తలేం కాబట్టి ఒక 41 days కన్సిస్టెంట్ గా సార్ చేద్దాము అని అనుకున్నా. అండ్ ఎప్పటి నుంచో హనుమంతుడితో ఒక చిన్న టాటూ వేసుకుందాం అనుకుంటుండే. సో ఆ టాటూ నేను వేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఈ 41 days కన్సిస్టెంట్ గా పక్కా వర్కౌట్ చేయాల్సిందే అని ఫిక్స్ అయినా. అండ్ టాటూ వాజ్ సపోజ్ టు బి ద రివార్డ్ ఆఫ్ ఇట్. బట్ ఇప్పుడు 50 days కంప్లీట్ అయిపోయిన తర్వాత టు బి వెరీ ఆనెస్ట్ నాకు ఇప్పుడు టాటూ గురించి అసలు ఆలోచన కూడా వస్తలేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు టాటూ కంటే జిమ్ కి ఇంకా ఈ కన్సిస్టెన్సీ స్ట్రీక్ అట్లనే మెయింటైన్ చేయాలి అని నడుస్తుంది. అండ్ నౌ వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్, ఇట్ ఫీల్స్ లైక్ మేబీ టాటూ ఇస్ నెవర్ ద రివార్డ్ బ్రో. మేబీ ద రివార్డ్ ఇస్ మీ ట్రైంగ్ టు బీ దిస్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్. అసలు 50 రోజులు కన్సిస్టెంట్ గా వర్కౌట్ చేస్తే, రెస్ట్ డేస్ లేకుండా, చీట్ డేస్ లేకుండా, ఎవ్రీడే అరౌండ్ 1800 క్యాలరీస్ తో పాటు 120 grams ఆఫ్ ప్రోటీన్ హిట్ అయితే అసలు బాడీలో ఏమేమి చేంజ్లు వచ్చినాయి, మెజర్మెంట్లు ఎట్లా చేంజ్ అయినాయో చూద్దాం. Soon after. Today is very cloudy for some reason and it's actually raining right now. But temperature చూస్తేనేమో it's 96 today. ఈరోజు highest 96 ఉంటదంట. But it's all very cloudy and raining. Weather అయితే మొత్తం రకరకాలుగా ఉంది మాస్టర్. Anyways, today we are going to make creamy Afghani chicken. మళ్ళీ మనం మీల్ ప్రెప్ చేయాల్సిన టైం ఆసన్నమైంది. లిటరలీ వారాలు ఎంత జల్దీ రప్ప ఎగిరిపోతున్నాయి అంటే అసలు ట్రాక్ ఉండి సస్తలేదురా. ఈ రోజు మీల్ ప్రెప్ చేసినో లేదో మళ్ళీ నెక్స్ట్ వీక్ దన్ను మనం వచ్చేస్తూనే ఉంది. అట్టున్నది పరిస్థితి. గ్యాప్ లో డేస్ రప్ప వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఐఎమ్ లూజింగ్ ట్రాక్ ఆఫ్ టైం బ్రో. బట్ మజా వస్తుంది అనుకో. అంటే సేమ్ అదే రొటీన్, సేమ్ అదే స్టఫ్ అట్లనే తినుకుంటూనే ఉన్నాం కదా. ఇట్స్ బోరింగ్, బట్ బోరింగ్ ఇస్ బెటర్ ఫర్ మీ. సో ఎనీవేస్, ఐఎమ్ ఆన్ మై వే టు గెట్ సమ్ గ్రోసరీస్ ఫర్ అవర్ క్రీమీ అఫ్ఘానీ చికెన్. ఇన్స్టాగ్రామ్ లో రెసిపీ చూసినారామా, ఏముండదు తెలుసా, చూడంగానే ఎట్లైనా వండి సెట్ చేయాల్సిందే అని ఫిక్స్ అయినా. అండ్ దిస్ వీక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ స్పెషల్. ఏదో రేర్ ఐటమ్ ఎప్పుడు దొరకదు అన్నట్టు స్పెషల్ అంటున్నా. వారం మొత్తం వండుకొని తినేది అదే ఇప్పుడు. ఎనీవేస్, లెట్స్ గో గెట్ సమ్ చికెన్ అండ్ సమ్ గ్రోసరీస్ అండ్ కుక్ అవర్ క్రీమీ అఫ్ఘానీ చికెన్. అప్పటి నుంచి ఏం తినలేదు, సో ప్రోటీన్ బార్ తెచ్చుకున్నా, తింటుండే. ఏమైందో అర్థమైతలేదురా. ఇక్కడ రైట్ సైడ్ దవడ ఏం నొప్పిలేస్తుంది తెలుసా, పిచ్చిగా నొప్పిలేస్తుంది. మేబీ పడుకున్నప్పుడు ఇటు సైడ్ పడుకున్నా కావచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మామూలుగా లేదు నొప్పి. నమలడానికి కూడా వస్తలేదు, సుక్కలు కనిపిస్తుంది. Much later. ఆల్ రైట్, మనం స్టఫ్ అంతా కొనుక్కొని వచ్చి వేరే పనులన్నీ అయిపోగొట్టి మీల్ ప్రెప్ యాక్చువల్ గా చేయడానికి ఆల్రెడీ రాత్రి అయిపోయింది. అండ్ టుడే ఇస్ మండే అండ్ ఇట్స్ అబౌట్ 12:40 AM రైట్ నౌ. అంటే ఆల్మోస్ట్ ట్యూస్డే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు అంటే మండే, వర్క్ ఫ్రమ్ హోమ్, ఓకే సరిపోయింది. టుమారో ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి లైక్ దట్. రేపటి నుంచి నెక్స్ట్ 3-4 days ఆర్ గోయింగ్ టు బి వెరీ హెవీ. అండ్ మనం కనుక ఇప్పుడు మీల్ ప్రెప్ చేసుకోలేమంటే వీక్ అంతా తిండి లేక ఆగం పడాల్సింది అవుతుంది. అందుకే కొంచెం ఓపిక తెచ్చుకొని ప్రశాంతంగా ఇది కుక్ చేసుకున్న తర్వాతనే వీ హ్యావ్ టు స్లీప్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. అన్నిటికంటే ఫస్ట్ ఐ హావ్ 1800 grams ఆఫ్ చికెన్. అంటే డేకి 300 grams ఆఫ్ చికెన్ అన్నట్టు. హియర్ ఐ హావ్ బోన్లెస్ స్కిన్లెస్ థైస్. నాకు చికెన్ బ్రెస్ట్ కంటే చికెన్ థైస్ లో కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉన్నా కానీ టేస్ట్ కూడా కొంచెం ఉంటే బాగుంటది కాబట్టి నడుస్తుంది. నౌ ఈ 1800 grams చికెన్ లా ఐ ఆమ్ గోయింగ్ టు యాడ్ అబౌట్ 240 grams ఆఫ్ గ్రీక్ యోగర్ట్. నెక్స్ట్ ఒక 6 చాప్డ్ గార్లిక్, తర్వాత ఒక హాఫ్ కొత్తిమీర, హాఫ్ చాప్డ్ కొత్తిమీర కట్ట. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, అబౌట్ 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్. తుమ్మినా అదే తుమ్మి ఇంకొస్తలేదని చూస్తుండే. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్. అండ్ లాస్ట్ కి దీంట్లో 2 నిమ్మకాయలు పిండాలరా. వన్స్ మంచిగా స్టఫ్ అంతా వేసేసి ఏకదమ్ మిక్స్ చేయాలరా. 5 minutes later. లుక్ ఎట్ దిస్ బ్యూటీ, క్రేజీ ఉంది. తర్వాత మంచిగా ప్యాక్ చేసి కొంచెం సేపు ఫ్రీజర్ లో పెడుతున్నా. నెక్స్ట్ మన చికెన్ పక్కన పెట్టి లెట్స్ మేక్ అవర్ క్రీమీ కర్రీ. అండ్ ఫర్ దట్ స్టవ్ మీద ఒక పెద్ద పాన్ పెట్టి హీట్ చేస్తున్నా. వన్స్ హీట్ అయిన తర్వాత లెట్స్ యాడ్ 12 grams ఆఫ్ గీ ఇన్ ఇట్. ఆర్ బటర్ గానీ ఆయిల్ గానీ వాడొచ్చు. ఐమ్ యూజింగ్ గీ ఇన్స్టెడ్. వన్స్ ఆయిల్ ఆర్ గీ మంచిగా హీట్ అయిన తర్వాత ఐమ్ యాడింగ్ అ లార్జ్ సైజ్ ఆనియన్ ఇన్ ఇట్. దగ్గర దిస్ ఇస్ అరౌండ్ 300 grams ఇన్ టోటల్. దెన్ యాడ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇన్ ఇట్. వన్స్ లైట్ కుక్ అయిన తర్వాత ఐమ్ యాడింగ్ 3 మిరపకాయలు అండ్ 6 గార్లిక్ ముక్కలు. మిక్స్ అండ్ లెట్ ఇట్ కుక్. వన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత ఐమ్ యాడింగ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా పిండి, విచ్ ఇస్ రఫ్లీ అబౌట్ 20 grams. అండ్ మిక్స్ నైస్లీ. ఇట్లా కొంచెం డ్రై అయిన తర్వాత ఐమ్ యాడింగ్ 240 grams ఆఫ్ మిల్క్ ఇన్ ఇట్.
మిక్స్ అండ్ కుక్. ఒక 1 minute అయినాక I'm adding 1 tablespoon of pepper and about 1 tablespoon of chili flakes on low heat. Mix and cook nicely. And now let's cook our chicken. ఇక్కడ మంచిగా గ్రేవీ అంతా థికెన్ అయిపోయింది and we are actually supposed to cook chicken separately. But I'm completely okay in cooking the chicken directly in this. ఒకవేళ టైము ఓపిక ఉంటే సపరేట్ కుక్ చేయండి. చికెన్ అంతా మంచిగా ఒకసారి కలిపేసి ఒక 10-15 minutes కుక్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ప్రస్తుతం ఇప్పుడే ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్ ఈస్ గోయింగ్ టు లీవ్ అవుట్ సమ్ వాటర్ అండ్ మంచిగా గ్రేవీ అవుతుంది. సో లెట్స్ లీవ్ ఇట్ ఫర్ అబౌట్ 10-15 minutes. మధ్యలో కొంచెం కలుపుదాం. దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఒక 5 minutes ఇట్లా మూత పెట్టి కుక్ చేస్తే మొత్తం ఇట్లా వాటర్ బయటికి వచ్చి చికెన్ మంచిగా బాయిల్ అయ్యకుండా కుక్ అవుతుంది. అండ్ వన్స్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక సగం కుక్ అయిపోయిన తర్వాత లిడ్ తీసేసి ఇంకో 5 minutes ఈ వాటర్ అంతా పోయేదాకా ఇట్లనే వదిలేద్దాం. ఇట్లా వాటర్ ఆల్మోస్ట్ అయిపోయే టైంకి క్రీమీనెస్ కోసం వీ నీడ్ టు బి యాడింగ్ 60 grams ఆఫ్ చీజ్ ఇన్ ఇట్. నార్మల్గా ష్రెడెడ్ మోజరెల్లా చీజ్ వేస్తాం, బట్ నా దగ్గర దరిద్రానికి లేదు. బట్ లక్కీలీ నా దగ్గర ఎగ్జాక్ట్ 60 grams ఆఫ్ చీజ్ స్టిక్స్ ఉన్నాయి. సో ఐమ్ యూజింగ్ దిస్ ఇన్స్టెడ్. నార్మల్గా మోజరెల్లా అది ష్రెడెడ్ చీజ్ వేస్తే బాగుంటుంది. నా దగ్గర ఓన్లీ టామ్ అండ్ జెర్రీ చీజే ఉంది. సో ఐమ్ యూజింగ్ దట్. నౌ స్టవ్ ఆఫ్ చేసి రిమైనింగ్ కొత్తిమీర వేసేసి లైట్గా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అటు వదిలేద్దాం. అండ్ డన్. జస్ట్ లుక్ ఎట్ హౌ క్రీమీ అండ్ హౌ బ్యూటిఫుల్ దిస్ టర్న్ అవుట్ బ్రో. It looks amazing da, and tastes amazing also. I'm really looking forward to eat it tomorrow. As usual 6 containers ki divide chesina. Exact ga same equal ga undalsina avasaram ledu. Etlago manam same adi stuff 6 days tintunnam kabatti weekly calorie intake same ade untadi. So each dabbala koncham atu itu unna ga nadustadi. Gap lo overnight oats kuda set chesina. Moments later. All right, so finally cooking ayipindi and I'm glad I have cooked it today. It's already 2:30 in the night right now, but babai cooking ayipogotna kada. I'm set for the next week. Happy ga varam rojulu tindi gurinchi tension lekunda మంచిగా స్టఫ్ అంతా ప్రిపేర్ చేసేసి నీట్ గా లాక్ చేసి పెట్టిన. అండ్ మనం ఇప్పుడు కుక్ చేసిన చికెన్, రైస్, ఇంకా ఓవర్ నైట్ ఓట్స్, ఈ 3 కలిపి 1600 calories అయిపోయినాయి. మార్నింగ్ ఓట్స్, లంచ్ కి రైస్ అండ్ చికెన్. అండ్ మేబీ నైట్ లో 200 grams తోని ఏదన్నా ఒక 2 ఫ్రూట్ లో ప్రోటీన్ బార్ ఆర్ ఎగ్ టోస్ట్ ఏదైనా చేసుకోవచ్చు. సో ఫుడ్ పరంగా వీఆర్ సెట్ ఫర్ ద వీక్. అండ్ బాబాయ్ పొద్దున్న నుంచి ఎంత బ్యాక్ టు బ్యాక్ నడుస్తుంది తెలుసా, చెప్తా. సో ఏమైంది, పొద్దున్న లేచిన ఈరోజు 50 days హిట్ అయినామని తెలుసు. సో ఫస్ట్ ఎంటీ స్టమక్ తో వెయిట్ చూసుకున్నా అండ్ బాడీ మొత్తం మెజర్మెంట్స్ కూడా తీసుకున్నా. వాటి గురించి చెప్పినాక చెప్తా. అది అయిపోగొట్టి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసినారా, కడుపు నిండా కనీసం ఒక 4-5 hours సర్వైవ్ అయ్యేటట్టు తిన్న తర్వాత వర్క్ స్టార్ట్ అయిందిరా. అరౌండ్ 5:30కి వర్క్ అయిపోయింది. తర్వాత 5:30 నుంచి 7:30 వరకు మెయిన్ ఛానల్ కోసం ఒక 3 వీడియోలు రికార్డ్ చేసేది ఉండే. అది నేను ఈరోజు చేయకపోతే నాకు వీక్ మొత్తం చేయడానికి కుదరదు, ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పిన కదా దిస్ వీక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెక్టిక్ ఫర్ మీ. సో బ్రీతింగ్ స్పేస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు చేయాల్సిందే, తప్పదు. ఆ వీడియోస్ రికార్డ్ చేసి బయటికి పోయి గ్రోసరీస్ తీసుకొచ్చే టైంకి ఆల్మోస్ట్ 9:30-10 అవుతుండే. 10కి ఇంటికి వచ్చి కొంచెం మన వీడియోస్ పని ర్యాపప్ చేసేది ఉండే, దాని మీద కూర్చున్నా. గ్యాప్ లో టైం దగ్గర 12 అయిన ఉండే. అప్పుడు మనం మీల్ ప్రెప్ స్టార్ట్ చేసినాం అండ్ ఫైనలీ అర్ధరాత్రి 2:43కి మీల్ ప్రెప్ అయిపోయింది. అండ్ ఈరోజు దరిద్రం ఎట్లుందో చూడు, 3 days నుంచి ఒక్క రోజు కూడా జిమ్ స్కిప్ చేయలేము మనము. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ వర్కౌట్ అయిపోకూడదాము అని చెప్పి జిమ్ పోయినా అండ్ ఒక పెద్ద స్టంట్ అవుతుండే చూడండి. అది పరిస్థితి. సో అన్ఫార్చునేట్లీ మన దరిద్రం ఎట్లుంది అంటే, మన అపార్ట్మెంట్ జిమ్ ఏదైతే ఉందో ఆ జిమ్ లో కొత్త పెయింటింగ్ చేయాలని చెప్పి మండే నుంచి ఫ్రైడే వరకు జిమ్ బంద్ చేసాను. వాట్ ఈస్ దిస్ రెక్లెస్ బిహేవియర్? ఇప్పుడు జిమ్ పోకపోతే ఎట్లా? సరే ఇప్పుడు మార్నింగ్ వేరే దగ్గరికి పోయి వర్కౌట్ చేయడానికి మన దగ్గర టైం లేదు. ఈవినింగ్ 5కి మంచిగా పని అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కనే మన అపార్ట్మెంట్ ఇంకొక జిమ్ కూడా ఉంటది, చిన్న మినీ జిమ్. దానికి పోయి వర్కౌట్ చేసుకుని వద్దాం, వచ్చినాక మీల్ ప్రెప్ చేద్దాం అని అనుకున్నా. కాకపోతే 5 గంటలకు నా పని అయిపోయిన తర్వాత అరే నేను ఒక 2-3 వీడియోలు రికార్డ్ చేసేది ఉందిరా అని టంగమని వెళ్ళింది అనమాట. అది ఈ రోజు కాకపోతే ఇప్పటిదాకా చెప్పిన కదా వారం మొత్తం దాకా నాకు అది సెట్ చేయడానికే కుదరదు, విచ్ ఐ రియలీ డోంట్ వాంట్. సో బ్రెయిన్ లో నుంచి అన్ని పక్కన పెట్టి ఫస్ట్ కూర్చొని వీడియోలు రికార్డ్ చేసిన అండ్ తర్వాత మీల్ ప్రిప్ అయింది. ఈ గ్యాప్ లో మన జిమ్ గాల్లో కొట్టుకుపోయింది. బట్ ఐమ్ నాట్ గోయింగ్ టు లెట్ దట్ హ్యాపెన్ అండ్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు హ్యాపెన్. ఐ డోంట్ వాంట్ ద స్ట్రీక్ టు బ్రేక్ టుడే ఎట్ ఆల్. 50th డే రా ఈ రోజు స్ట్రీక్ ఎట్లా బ్రేక్ చేస్తా అనుకుంటున్నాం? ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ బ్రో. సరే ఇప్పుడు మరి దరిద్రం ఇట్లుంది, ఏం చేద్దాం? కనీసం 10,000 steps అన్నా చేస్తే అయిపోతుండే అని అనిపించింది. సరే పొద్దున్న నుంచి ఎన్ని స్టెప్స్ అయినాయో ఒకసారి చూస్తే జస్ట్ 1700 steps అయినాయి అంతే. ఇప్పుడు ఆల్రెడీ టైం దగ్గర 3 అవుతుంది. ఇప్పుడు నేను ఇంకా 8,000 steps కంప్లీట్ చేయాలి అంటే దగ్గర ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ మీ అనదర్ 1 hour now, which I really don't want because I have to go to work tomorrow. రేపు పొద్దున 9 గంటల లోపల అక్కడ ఉండాలి అండ్ I have to sleep as soon as possible. ఒక 3 గంటల ముందే పడుకోవాలి. సిగ్గులేదు కాబట్టి వేరే పనులన్నీ చేసుకుంటూ కూర్చున్నాం, which is very important again. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని బుర్రపాడ ఆలోచన చేస్తే మన దగ్గర ఇప్పుడు ఇది ఒక్కటి ఉంది, ఒక 10 pounds ది కెటిల్ బెల్. సో ఇప్పుడు ప్లాన్ ఏంది అంటే, టుడే సపోజ్ టు బి పుల్ డే. ఇంట్లోనే లైట్ గా మేబీ ఒక 20-30 minutes మంచిగా బ్యాక్ వర్కౌట్ చేద్దాం. దానికంటే
అంతకంటే ఎక్కువ ఇప్పుడు నాకు స్కోప్ లేదు అట్లా అని చెప్పి నేను ఇప్పుడు స్కిప్ చేయలేను. సో ఐ వాంట్ టు అట్లీస్ట్ దిస్, ఇది చేస్తే ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు. ఇఫ్ నాట్ ఐమ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫీల్ వెరీ వెరీ గిల్టీ. 50 రోజుల వర్కౌట్ స్ట్రీక్ ని బ్రేక్ చేసిన అనే మాట నాకు ఇప్పుడు వద్దు. సో లెట్స్ డూ అ క్విక్ వర్కౌట్. నాట్ ఎనఫ్ స్పేస్ ఇన్ ద రూమ్ రైట్ నౌ, బట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు చేసే దీన్ని ఐరన్ మ్యాన్ ఫ్లైస్ అంటారంట. పేరు బాగుంది, లెట్స్ డూ ఇట్. It's 3:15 AM right now. ఏదో యూట్యూబ్ లో ట్యూటోరియల్ చూసుకుంటే చేసిన అసలు ఏం వర్కౌట్ రాది బ్రో. మై బ్యాక్ ఇస్ యాక్చువల్లీ సోర్. ఐ కెన్ ఫీల్ ద పెయిన్. ఏంద్రా జస్ట్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ రా, లిటరలీ ఆ వెయిట్ కూడా ముట్టుకోలేదు. వాయమ్మో ఫర్ రియల్ ఐ కెన్ ఫీల్ ద బ్యాక్ బ్రో. ఎక్దమ్ వర్కౌట్ మజా వచ్చిందిరా. అసలు అది ఏం వర్కౌట్ ఏందో నాకేం అర్థం కాలేదు, కానీ ఐరన్ మ్యాన్ ఫ్లైస్ సూపర్ మ్యాన్ ఫ్లైస్ అన్నాడు. క్రేజీ, దిస్ ఇస్ గుడ్, మంచిగా ఉంది. అండ్ ఇది చేస్తుంటే సడన్ గా నాకు 2020 గుర్తొచ్చింది. అప్పుడు కూడా ఇంత వర్కౌట్ చేసేటప్పుడు ఈ వీడియో చూసిన. ఐ రిమెంబర్ ఇట్. ఎనీవేస్ ఆల్రెడీ 3:20 అవుతుంది. సో ఫర్ నౌ ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. రేపు లేచిన తర్వాత ప్రశాంతంగా వీడియో కంటిన్యూ చేస్తా. ఫర్ నౌ రెస్ట్ ఇన్ పీస్. The next morning. All right, I'm recording this clip the next day. Very low in energy right now. Sleep correct lekunde and I had to wake up very early. It's about 7:30 AM right now and it's very cloudy out there. So నేను చెప్తుండే కదా అసలు ఈ జిమ్ ఇప్పుడు సంగతి అయింది ఎందుకు స్టార్ట్ అయింది అంటే జస్ట్ ఒక 41 days ఛాలెంజ్ లాగా అనుకున్నా. ఎన్ని బ్లాకర్లు వచ్చినా మన పని తాగమున్నా 41 days వరకు ఎవ్రీడే వర్కౌట్ చేసి తర్వాత హనుమంతుడిది గద టాటూ వేసుకుందాం అని ఫిక్స్ అయింది. అండ్ ఆ టాటూ ది ఐడియా ఏదైతే ఉందో ఇట్ గేవ్ మీ మోటివేషన్ టు స్టార్ట్. నార్మల్ గా నేను జిమ్ చేయడం స్టార్ట్ చేసి దగ్గర 8 years అట్లా అవుతుంది. బట్ కన్సిస్టెంట్ గా చేసినామా అంటే మరి ఇట్లా 50 days ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా అయితే జీవితంలో ఇప్పటివరకు ఒకసారి కూడా చేయలేదు. 2020లో నేను 95 kilos ఉంటుండే. తర్వాత ఒక 1 year కరెక్ట్ గా డైట్ చేసి కరెక్ట్ గా వర్కౌట్ చేస్తే 65 వచ్చినుండే. ఇప్పుడు కూడా నేను వీక్ కి కనీసం ఒక రెస్ట్ డే అనేది తీసుకుంటుండే. ఈసారి అట్లాంటివి ఏం లేనిలేవు. అండ్ మెజర్మెంట్స్ గురించి చెప్తుండే కదా, నేను మెజర్ చేసినుండే. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు day 1 రోజు వెయిట్ 72.1 kg ఉండే. ఈ రోజు day 50 కి 67.8 kgs ఉంది. టోటల్ 4.3 kgs తగ్గినాం. కానీ నా మ్యాజిక్ ఏంది అంటే జస్ట్ వెయింగ్ స్కేల్ ఒకటే చూసినాం అనుకో మనకి వెయిట్ తగ్గుతున్నట్టు మాత్రమే కనిపిస్తుండే. బట్ నేను బాడీ మెజర్మెంట్లు కూడా తీసుకుని ఉండే. day 1 రోజు చెస్ట్ 35 inches ఉండేది 37 inches అయింది. షోల్డర్స్ కూడా దగ్గర 1.5 inches పెరిగినాయి. వేస్ట్ ఒక 2 inches తగ్గింది. అండ్ ఇప్పుడు వేస్ట్ తగ్గడం వల్ల జస్ట్ 50 రోజులు అయింది అంతే, నా ప్యాంట్లే పడతలేవు. ఏ ప్యాంట్ వేసుకున్నా గానీ బెల్ట్ పెట్టుకోకుండా ఉంటే అసలు అయితేనే లేదు. మొన్ననే ఒక 3-4 నెలల ముందు $300 పెట్టి ఒక 4-5 జీన్స్లు కొనుండే. బతుకు బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త సెట్ చేద్దాం. బట్ మజా వస్తుందిరా, క్రేజీ షేప్, క్రేజీ వైబ్. అండ్ టు బి ఆనెస్ట్ ఇది మస్తు అడిక్టివ్ ఉంది. అండ్ ఇట్లానే స్ట్రీక్ ని కంటిన్యూ చేయాలి అని చెప్పి ఆ వైబ్ నడుస్తుంది. 41 days కాదు కదా, అసలు నేను కనీసం 21 days అన్నా చేయగలుగుతానా అని డౌట్ ఉండే. బట్ చూస్తుంటే డేస్ అన్ని ఆటో పైలట్లు అయిపోతూనే ఉన్నాయిరా. మనం ఒక్కసారి ఒకటి చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత దాని మీద కూర్చున్నాం అనుకో, ఎన్ని బ్లాకర్లు వచ్చినా ఎన్ని పంచాయతీలు వచ్చినా కానీ ఏదో ఒకటి చేసి మనం అది కంప్లీట్ చేసేస్తాం. దిస్ ఇస్ వాట్ హస్ బీన్ హ్యాపెనింగ్. అఫ్ కోర్స్ స్లీప్ అయితే మస్తు దరిద్రం ఉంది. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అట్ ఆల్. బట్ వేరే అన్ని పనులు కంప్లీట్ చేయాలి కాబట్టి స్లీప్ ప్రతిసారి సాక్రిఫైస్ అయితేనే ఉంది. ఇది ఎట్లా సెట్ చేయాలి ఏంది అని చెప్పి బాగా స్ట్రగుల్ అయితేనే ఉన్నా. జీవితం అంతా ఇట్లనే ఉంటుంది నాకు అర్థమైతే లేదు. ఐ హావ్ టు ఫిగర్ అవుట్ సంథింగ్ ఫర్ ఇట్. ఆల్సో మనం day 30 రోజు మాట్లాడుకుని యాప్స్ కోసం నేను నార్మల్ గా సార్ వర్కౌటే చేయ. కనీసం day 30 నుంచి స్టార్ట్ చేద్దామని అనుకున్నా. లాస్ట్ 20 days లో కూడా యాప్ వర్కౌట్ అసలు చేయలేదు. అండ్ ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ దిస్ థింగ్ ఆల్సో. అది కూడా సెట్ చేయాలి. బట్ బాబాయ్ 50 రోజులు కన్సిస్టెంట్లీ షోడప్ రా. ఈ 50 రోజులు ఏం పర్ఫెక్ట్ గా లేకుండే. స్లీప్ సెట్ చేయాలి. సర్కేడియన్ రిథమ్ గాల్లో కొట్టుకుపోయింది. మన స్లీప్ సైకిల్ పంచర్ అయిపోయింది. కొన్ని రోజులు వర్కౌట్ క్వాలిటీ మరీ తోపు లేకుండే. 7 out of 10 6 out of 10 ఉండే. కొన్ని డేస్ అసలు ఎనర్జీనే లేకుండే. నిన్ననే చూడు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా పెద్ద స్టంట్ వచ్చి పడ్డది. బట్ వీ హ్యావ్ టు డూ ఇట్ కాబట్టి ఐ హావ్ డన్ సంథింగ్. బట్ 50 రోజుల తర్వాత ఐమ్ డెఫినెట్లీ సీయింగ్ విజువల్ ప్రోగ్రెస్ బ్రో. ఏదో ఇప్పుడు మనకు అవుతుంది పర్ఫెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, బట్ దిస్ ఇస్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ దాట్ ఇస్ హ్యాపెనింగ్. ఎందుకంటే పర్ఫెక్ట్ అనేది ఉండదురా. ఒక రొటీన్ మనం పెట్టుకున్నా గానీ మనం ఆ రొటీన్ ని ఫాలో అవడానికి ట్రై చేస్తాం కానీ అదే రొటీన్ ఎవ్రీడే జరుగుతుందా అంటే మేబీ నాట్ కాదు, మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ నాట్. బట్ మనం ఎవ్రీడే ట్రై చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ బాబాయ్ ఇప్పుడు 50 రోజులు అయింది కదా, ఇప్పుడు ప్లాన్ ఏంది అంటే టాటూ వేసుకుందామని ఇప్పుడు మైండ్ లో లేదు. దాని గురించి తర్వాత ఆలోచన చేద్దాం. బట్ ఫర్ నౌ ఐమ్ గోనా కంటిన్యూ దిస్ ఫర్ అనదర్ 25 days అండ్ మేక్ ఇట్ 75 హార్డ్. మన MVP వర్జన్ ఆఫ్ 75 హార్డ్. అండ్ హ్యావ్ టు బి స్మార్టర్. స్లీప్ సెట్ చేయడానికి ట్రై చేయాలి, యాప్స్ ట్రైన్ చేయడానికి ట్రై చేయాలి. ఈ రెండు కొంచెం ట్రాక్ లో పెడితే నా జీవితం ధన్యం అవుతుందా, అది మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. బట్ ఒక రీజన్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని దానికోసం నేను ట్రై
ట్రై చేసుకుంటా కూర్చున్నా కాబట్టి ఇన్ని రోజులు కన్సిస్టెంట్ గా పోగలిగిన. అట్లా కాకుండా జస్ట్ ఒక పర్ఫెక్ట్ రొటీన్ బిల్డ్ చేసుకోవాలి, రోజు జిమ్ పోవాలి కాబట్టి పోవాలి అని అనుకుంటే మేబీ మధ్య మధ్యలో స్కిప్ అయిపోతుండే కావచ్చు. బట్ మనం 41 days వరకు కన్సిస్టెంట్ గా పోతేనే మనకి టాటూది రివార్డ్ వస్తుంది అని చెప్పేసి అట్లా మెంటలీ ఫిక్స్ అయినాం కాబట్టి తప్పదు, చేయాల్సిందే. అండ్ ఐ థింక్ అందుకే అది వర్కౌట్ అయినట్టుంది. ఎనీవేస్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ 25 days అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.